యాంగ్రీ యంగ్ మ్యాన్ అంటే గుర్తొచ్చే పేరు రాజశేఖర్. ఒకప్పుడు ఆయన స్క్రీన్ పై కనిపిస్తే చాలు థియేటర్లు హోరెత్తేవి. 90వ దశకంలో చిరంజీవి, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలు పీక్లో ఉన్న రాజశేఖర్ తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. అంకుశం, మగాడు, ఆగ్రహం వంటి సినిమాల్లో ఆయన చూపించిన యాక్టింగ్, ముఖ్యంగా పోలీస్ పాత్రల్లో ఉన్న ఆ ఇంటెన్సిటీ ప్రేక్షకులను కట్టిపడేసేది. కేవలం మాస్ మాత్రమే కాదు, అల్లరి ప్రియుడు, మా అన్నయ్య, సింహరాశి వంటి సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరయ్యారు. అప్పట్లో ఆయనకున్న ఫాలోయింగ్ నిజంగా అద్భుతం. కానీ ఒక దశ తర్వాత రాజశేఖర్ కెరీర్ ఒక్కసారిగా డౌన్ అయింది. కారణాలు చాలా ఉన్నాయి. కాలానికి తగ్గట్టు మార్పు లేకపోవడం, అదే యాంగ్రీ ఇమేజ్లో ఉండిపోవడం, కొత్త ట్రెండ్ను అందుకోలేకపోవడం ఆయనకు మైనస్ అయింది. రీమేక్ సినిమాలపై ఎక్కువగా ఆధారపడడం, స్క్రిప్ట్ ఎంపికలో సమస్యలు కూడా ప్రభావం చూపాయి. ఇండస్ట్రీలో కొన్ని నెగిటివ్ టాక్స్ కూడా వినిపించాయి. షూటింగ్ టైమింగ్స్, వర్క్ స్టైల్ వంటి విషయాలు కూడా అవకాశాలను తగ్గించాయి. ఇవన్నీ కలిసి ఆయన మార్కెట్ను తగ్గించాయి. అయినా రాజశేఖర్ పూర్తిగా ఆగిపోలేదు. పిఎస్వి గరుడ వేగతో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చారు. కానీ ఆ సక్సెస్ను కొనసాగించలేకపోయారు. ఇప్పటికీ ఆయనలో నటుడిగా ఉన్న ఫైర్ తగ్గలేదు. సరైన కథ, పవర్ఫుల్ పాత్ర దొరికితే మళ్ళీ తన మార్పు చూపించే సామర్థ్యం ఆయనకుంది. రీసెంట్గా వచ్చిన కొన్ని క్యారెక్టర్లు ఆయనలోని నటుడిని మళ్ళీ గుర్తు చేస్తున్నాయి. కంటెంట్ బాగుంటే ఏ రోలైనా చేయడానికి రెడీగా ఉన్నారని కూడా చెప్పారు. చివరిగా ఒక విషయం మాత్రం నిజం, టాలెంట్ ఉన్న నటుడిని ఒక ఫేజ్ డౌన్ ఆపలేరు. సరైన అవకాశం వస్తే రాజశేఖర్ మళ్ళీ రైజ్ అవ్వడం ఖాయం.